వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం తెలంగాణ బడ్జెట్ 2024-25కు సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర మొత్తం బడ్జెట్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 2.91 లక్షల కోట్లు. 2024-25 బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క జూలై 25న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024-25 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర మొత్తం బడ్జెట్ 2.91 లక్షల కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో హోంశాఖకు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 9,564 కోట్లు. 2024-25 వార్షిక బడ్జెట్లో హోంశాఖకు 9,564 కోట్లను కేటాయించారు. ఇందులో నిర్వహణ పద్దు కింద 8,659.31 కోట్లు కాగా, ప్రగతి పద్దు కింద 904.36 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 29,816 కోట్లు. 2024-25 బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్లు కేటాయించారు. ఆసరా పథకాన్ని చేయూత పేరుతో అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. చేయూత పథకానికి 14,861 కోట్లు కేటాయించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం 1,302 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో రుణమాఫీకి ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 26,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాధాన్య పథకాల అవసరాల దృష్ట్యా ఆ శాఖకు భారీగా కేటాయింపులు పెంచింది. 2024-25 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 49,383 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగుకు ఇదే అత్యధిక బడ్జెట్. రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్లో 26,000 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో రైతు భరోసాకు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 15,000 కోట్లు. రైతు బంధు పథకం స్థానంలో వచ్చే రైతు భరోసాకు ఒక్కో సీజన్కు ఎకరానికి 7,500 చొప్పున 2 సీజన్లకు కలిపి 15,000 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా పథకానికి ఈ బడ్జెట్లో 15,075 కోట్లను కేటాయించారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 రైతు కూలీ భరోసా ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్లో 1,200 కోట్లు కేటాయించింది. పంటల బీమా పథకం పునరుద్ధరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కేంద్రం సగం నిధులు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 1,300 కోట్లు కేటాయించింది. సన్నవడ్లు పండించే రైతులకు ఎకరానికి 500 చొప్పున బోనస్ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఈ సీజన్ నుంచే దానిని అమలు చేస్తామని ప్రకటించింది. వరికి బోనస్ పథకానికి 1,800 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో రైతు బీమా పథకానికి 1,589 కోట్లు కేటాయించారు. నాసీ రకం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు నాణ్యమైన విత్తనోత్పత్తికి కొత్త విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి 10 కోట్లను కేటాయించింది. రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 18.75 కోట్లు ఇచ్చింది.
అలాగే రాష్ట్రంలో ఉద్యాన పంటల ప్రోత్సాహానికి ఆయిల్ పామ్ సాగు అభివృద్ధికి 737 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో గృహజ్యోతి పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, 2418 కోట్లు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల్లో ఒకటైన గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల కరెంటును ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ పథకానికి ప్రస్తుత బడ్జెట్లో 2418 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద అర్హులకు డిస్కంలు గత మార్చి 1వ తేదీ నుంచి 0 బిల్లులు జారీ చేస్తున్నాయి. ఈ పథకం కింద జూలై 15 నాటికి 45,81,676 ఇళ్లకు 0 బిల్లులు జారీ అయినట్లు బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 బడ్జెట్లో అటవీ పర్యావరణ శాఖకు ఎంత మొత్తం కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1064 కోట్లు. రాష్ట్ర బడ్జెట్లో అటవీ పర్యావరణ శాఖకు 1064 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఉన్న వివిధ జూ పార్కులకు 12 కోట్లు, అడవుల నరికివేతను నిరోధించడానికి 5 కోట్లు, ఫారెస్ట్ కళాశాలకు 102 కోట్లు, అభయారణ్యాలకు 60.95 కోట్లు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీల్లో ఒకటైన 500కు గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 39,57,637 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. సాధారణ కనెక్షన్ వినియోగదారులు ఒక్కో గ్యాస్ సిలిండర్పై 455, ఉజ్వల గ్యాస్ సిలిండర్ వినియోగదారులు 155 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 27న 500కు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 200 కోట్ల రూపాయలను చెల్లించింది. పేదింటి ఆడపిల్లల వివాహానికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కలిపి ఈ బడ్జెట్లో 3,585 కోట్లు కేటాయించారు. ఎస్సీలకు 500 కోట్లు, ఎస్టీలకు 260 కోట్లు, బీసీలకు 2,175 కోట్లు, మైనార్టీలకు 650 కోట్లు కేటాయించారు. నీటిపారుదల రంగానికి 2024-25 బడ్జెట్లో 22,301 కోట్లు కేటాయించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 10,829 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,676 కోట్లు, పాలమూరు రంగారెడ్డికి 1,285 కోట్లు కేటాయించారు. గృహ నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం 9,184 కోట్లు కేటాయించింది. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సంవత్సరానికి 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం 7,740 కోట్లు కేటాయించింది. విద్యారంగానికి 2024-25 బడ్జెట్లో 21,292 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు 500 కోట్లు కేటాయించారు. అందులో 200 కోట్లు ఓయూ మహిళా వర్సిటీలకు కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్లో పురపాలక శాఖకు భారీగా నిధులు దక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో 15,594 కోట్లు కేటాయించారు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో హైదరాబాద్లో చేపట్టే అభివృద్ధి పనులకే అత్యధికంగా 10,000 కోట్లు ప్రకటించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు 1,500 కోట్లు కేటాయించారు. విపత్తులు, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం ఇటీవల ఏర్పాటు చేసిన
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్కు బడ్జెట్లో 200 కోట్లు కేటాయించారు.